మనం రాత్రిపూట ఆకాశం వైపు చూస్తాం కదా, అవును. అప్పుడు లెక్కలేనన్ని చుక్కలు కనిపిస్తాయి. అన్నీ ఎంత ప్రశాంతంగా, నిశ్చలంగా ఉన్నట్టనిపిస్తాయో. శాశ్వతంగా ఉన్నట్టు. కాని ఇక్కడొక విషయముంది. మనం చూస్తున్నది నిజానికి గతాన్ని. ఒక రకంగా అదొక టైం మెషీన్ లాంటిది. కరెక్ట్. చాలా నక్షత్రాల నుంచి వచ్చే కాంతి మనల్ని చేరడానికి కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది. ఈ ఆలోచనే మన ఈరోజు చర్చకు సరైన ప్రారంభమనుకుంటున్నాను. మన సౌర కుటుంబంలో మన స్థానమేమిటి, ఈ అనంత విశ్వంలో మన చిరునామా ఎంత ప్రత్యేకం అనే విషయాలను మన దగ్గర ఉన్న ఆధారాల సహాయంతో కొంచెం లోతుగా చూద్దాం. అవును. ఇది కేవలం గ్రహాలు, నక్షత్రాల జాబితా కాదు. ఇది మన కథ. మనమెక్కడ్నుంచొచ్చాం, మన ప్రత్యేకత ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం. అయితే ముందుగా ఆకాశంలో కనిపించే వాటి మధ్య ఉన్న తేడాలతో మొదలుపెడదాం. మంచిది. ఆకాశంలో కనిపించే వాటన్నిటినీ ఖగోళ వస్తువులంటాం కదా. అవును. వాటిలో ప్రధానంగా రెండు రకాలు. సొంతంగా కాంతిని, వేడిని ఇచ్చేవి అంటే నక్షత్రాలు. మన సూర్యుడిలాగా. సరిగ్గా. అవి హైడ్రోజన్ను హీలియంగా మార్చే భారీ న్యూక్లియర్ రియాక్టర్లన్నమాట. ఇక రెండో రకం. వాటికి స్వంత కాంతి ఉండదు, నక్షత్రాల కాంతిని ప్రతిఫలిస్తాయి. అంటే గ్రహాలు, ఉపగ్రహాలు లాంటివి. ఖచ్చితంగా. అయితే మిగతా నక్షత్రాలన్నీ అంత చిన్నగా ఎందుకు కనిపిస్తాయి? కేవలం దూరం వల్లేనా? ప్రధాన కారణం దూరమే, కాని ఆ దూరం మనం ఊహించుకోలేనంత ఎక్కువ. ఉదాహరణకు, మనకు అత్యంత దగ్గరగా ఉన్న నక్షత్రం ప్రాక్సిమా సెంటారీ దాదాపు 4.2 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. అంటే కాంతి వేగంతో వెళ్లినా 4 ఏళ్లకు పైగా పడుతుంది. అవును. అందుకే అవి చిన్న చుక్కల్లా కనిపిస్తాయి. అయితే ఇక్కడొక ఆసక్తికరమైన విషయమేంటంటే, పగలు ఆ నక్షత్రాలు ఎక్కడికీ పోవు, అవి అక్కడే ఉంటాయి. మన సూర్యుడి కాంతి వాటిని కనిపించకుండా చేస్తుంది. దీనికి మూలాల్లో ఒక మంచి ప్రయోగం గురించి చెప్పారు. టార్చ్ లైట్ ప్రయోగం కదా. అవును. చీకటి గదిలో ఒక టార్చ్ ముందు చిన్న రంధ్రాలున్న కాగితం పెడితే గోడమీద నక్షత్రాల్లా కనిపిస్తాయి. కాని గదిలో పెద్ద లైట్ వేయగానే అన్నీ మాయమైపోతాయి. మన సూర్యుడు ఆ పెద్ద లైట్ లాంటివాడు. సరిగ్గా అదే. ఇది మన దృష్టికోణానికి సంబంధించిన విషయం. ఇక రాత్రి ఆకాశంలో మనం చూసే నమూనాలు అంటే నక్షత్ర రాసుల గురించి మాట్లాడుకుందాం. ఉర్సా మేజర్, సప్తర్షి మండలం వంటివి. వీటి గురించొక అపోహ ఉంది. సప్తర్షి మండలంలోని 7 నక్షత్రాలు ఒకదానికొకటి దగ్గరగా ఉన్నాయని చాలామంది అనుకుంటారు. కాని నిజానికి అవి త్రిమితీయ అంతరిక్షంలో అంటే 3D స్పేస్లో వేర్వేరు దూరాల్లో ఉంటాయి. మన భూమి నుంచి చూసినప్పుడు మాత్రమే అవి ఒక ఆకారంలా కనిపిస్తాయి. అంటే ఇది పూర్తిగా మన దృష్టికోణం మాత్రమే. ఖచ్చితంగా. కొన్ని వేల సంవత్సరాల క్రితం లేదా తర్వాత చూస్తే నక్షత్రాల కదలికల వల్ల ఈ ఆకారాలు కూడా మారిపోతాయి. కాని పురాతన కాలంలో నావికులకి ఇవి చాలా ఉపయోగపడ్డాయి, ముఖ్యంగా ధ్రువ నక్షత్రం. అవును. ధ్రువనక్షత్రం ఎప్పుడు ఉత్తర దిక్కునే సూచిస్తుంది. ఇది భూమి భ్రమణాక్షానికి దాదాపు నేరుగా ఉండటం వల్లే గదా. నిజమే. అందుకే మిగతా నక్షత్రాలన్నీ దాని చుట్టూ తిరుగుతున్నట్టు కనిపిస్తాయి. సప్తర్షి మండలం సహాయంతో దాని సులభంగా కనుక్కోవచ్చు. అయితే ఇక్కడ కూడా ఒక ట్విస్ట్ ఉంది. ధ్రువ నక్షత్రం శాశ్వతంగా ఆ స్థానంలో ఉండదు. అవునా? భూమి తన అక్షం మీద బొంగరంలా కొద్దిగా తూలుతూ తిరుగుతుంది. ఈ ప్రక్రియను పురస్సరణం అంటారు. దీనివల్ల కొన్ని వేల సంవత్సరాల తర్వాత మన ఉత్తర ధ్రువ నక్షత్రం వేరొకటవుతుంది. వేగా అనే నక్షత్రం భవిష్యత్తులో మన ధ్రువ నక్షత్రం అవుతుందన్నమాట. అద్భుతం. అంటే మనం ఆకాశంలో చూసేది కూడా ఎంత డైనమిక్గా ఉంటుందో. సరే, పూర్వీకులను ధ్రువ నక్షత్రం నడిపించింది. కానీ మన సౌర కుటుంబం మొత్తాన్ని నడిపించేది మరొక నక్షత్రం, మన సూర్యుడు. మన ఈ ఖగోళ కుటుంబంలోకి అడుగుపెడదాం. మంచి పోలిక. సౌర కుటుంబం అంటే సూర్యుడు, దాని గురుత్వాకర్షణ శక్తికి కట్టుబడి ఉన్న గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహశకలాలు, ఉల్కలు ఇవన్నీ. దీనికి కేంద్రం సూర్యుడే. దాని ద్రవ్యరాశి ఎంత ఎక్కువంటే మొత్తం సౌర కుటుంబం ద్రవ్యరాశిలో 99.8% సూర్యుడిదే అట. అవును. మిగిలిన 0.2% మాత్రమే గ్రహాలు, ఇతర వస్తువులు. అంటే సూర్యుడే ఇక్కడి బాస్ అన్నమాట. మూలాల్లో ఉన్న ఒక ఫ్యాక్ట్ నన్ను ఆశ్చర్యపరిచింది. సూర్యుడిలో 13 లక్షల భూములను ఇముడ్చవచ్చట. దాని ఉపరితల ఉష్ణోగ్రత 6000 డిగ్రీల సెల్సియస్. అయినా మనమెందుకు కాలిపోవట్లేదు? ఎందుకంటే అది మనకు 150 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ దూరాన్ని ఆస్ట్రానమికల్ యూనిట్ అంటాం కదా. అవును. ఆ దూరం మనకొక వరం. సూర్యుడి గురుత్వాకర్షణనే ఈ గ్రహాలన్నింటినీ వాటి కక్షల్లో పడిపోకుండా పట్టి ఉంచుతోంది. సరే,
సూర్యుడి తర్వాత మనం గ్రహాల గురించి మాట్లాడుకోవాలి. 8 గ్రహాలున్నాయి. వాటిని అంతరగ్రహాలు బాహ్యగ్రహాలు అని 2 రకాలుగా విభజించారు. కరెక్ట్. బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు. ఇవి అంతరగ్రహాలు. రాళ్లతో, లోహాలతో గట్టిగా ఉంటాయి. ఇక బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్ ఇవి బాహ్యగ్రహాలు. వీటిని వాయుదైత్యులు అంటే గ్యాస్ జైంట్స్ అంటారు. అవును. ఇక్కడే నాకొక ప్రశ్న. వాయుగ్రహాలు అంటే వాటిమీద మనం నిలబడలేమా? అసలు వాటికి ఉపరితలమనేది ఉంటుందా? చాలా మంచి ప్రశ్న. వాటికి మన భూమిలాగా గట్టి ఉపరితలం ఉండదు. బృహస్పతి మీద దిగాలని ప్రయత్నిస్తే మనం దాని వాతావరణంలోకి దిగిపోతూనే ఉంటాం. అంటే ఎలా? వాయువులు దట్టంగా, వేడిగా, పీడనం ఎక్కువగా అవుతూ ఉంటాయి. చివరికి కేంద్రకం దగ్గరకు వెళ్లేసరికి ఆ పీడనానికి మనం నలిగిపోతాం. వాటి కేంద్రకంలో బహుశా రాతితో కూడిన చిన్న కోర్ ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కాని దానిపైనంతా వాయువులు, ద్రవాలే. ఓకే. ఇక అంతరగ్రహాల విషయానికొస్తే శుక్రగ్రహాన్ని భూమికి కవలగ్రహం అంటారు. పరిమాణం, ద్రవ్యరాశి దాదాపు సమానంగా ఉంటాయి కాబట్టి. కాని మూలాల ప్రకారం ఇది చాలా తప్పుదారి పట్టించే పోలిక. అవును, అది చూడటానికి మాత్రమే కవల. నిజానికి అదొక నరకం లాంటిది. శుక్రుడు వాతావరణం మొత్తం కార్బన్ డయాక్సైడ్తో నిండి ఉంటుంది. దానివల్ల అక్కడ తీవ్రమైన గ్రీన్హౌస్ ప్రభావం ఏర్పడి ఉపరితల ఉష్ణోగ్రత 457 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉంటుంది. సీసాన్ని కూడా కరిగించేంత వేడి అన్నమాట. అమ్మో! అంతేకాదు, అక్కడి వాతావరణ పీడనం మన భూమి మీద సముద్రంలో 1 కిలోమీటర్ లోతున ఉన్నంత ఉంటుంది. మరి అన్ని గ్రహాలలో మన భూమి ఎందుకు ఇంత భిన్నంగా, జీవానికి అనుకూలంగా మారింది? ఇదే మనల్ని మన ఇంటికి, భూమికి తీసుకువస్తుంది. కరెక్ట్. దీని ఆకారం జియాయిడ్ అని మూలాల్లో ఉంది. అంటే ధృవాల వద్ద కొద్దిగా చదునుగా, మధ్యలో ఉబ్బెత్తుగా ఉంటుంది. అవును. ఈ ఆకారం వల్లే భూమి మీద గురుత్వాకర్షణ శక్తి అన్ని చోట్లా ఒకేలా ఉండదు. ధృవాల దగ్గర కొద్దిగా ఎక్కువగా, భూమధ్యరేఖ దగ్గర కొద్దిగా తక్కువగా ఉంటుంది. ఈ చిన్న తేడా వల్ల కూడా ఏమన్నా ప్రభావం ఉంటుందా? ఖచ్చితంగా ఉంది. ఈ చిన్న తేడానే వాతావరణాన్ని, సముద్ర ప్రవాహాలను ప్రభావితం చేస్తుంది. అంతరిక్షం నుంచి చూస్తే భూమి నీలిరంగులో కనిపిస్తుంది కాబట్టి నీలిగ్రహమంటాం. కాని భూమిపై జీవం ఉండటానికి కారణం కేవలం నీరు మాత్రమే కాదు. మూలాల్లో భూమి యొక్క 4 ఆవరణాల గురించి చెప్పారు. అవును. శిలావరణం, జలావరణం, వాతావరణం మరియు జీవావరణం. ఇవి 4 స్తంభాల లాంటివి. శిలావరణమంటే మనం నిలబడే నేల. జలావరణమంటే నీరు. వాతావరణమంటే మనల్ని కాపాడే గాలి దుప్పటి. ఈ వాతావరణంలో 78% నత్రజని, 21% ఆక్సిజన్ ఉండటమనేది ఒక అద్భుతమైన సమతుల్యత. ఈ 3 ఆవరణాలు కలిసినప్పుడు మాత్రమే జీవం పుడుతుంది. సరిగ్గా. ఆ జీవమున్న ప్రాంతాన్నే జీవావరణమంటాం. సౌర కుటుంబంలో ఈ కాంబినేషన్ మరెక్కడా లేదు. ఇది మనం గెలుచుకున్న ఒక కాస్మిక్ జాక్పాట్. ఈ ప్రయాణంలో భూమి ఒంటరిగా లేదు. దానికొక తోడుంది. చంద్రుడు, మన ఏకైక సహజ ఉపగ్రహం. మనకు దగ్గరగా ఉండటం వల్ల పెద్దదిగా కనిపిస్తుంది. అవును. 3,84,400 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే మనం ఎప్పుడూ చంద్రుని యొక్క ఒకవైపు మాత్రమే చూడగలం. అవును. దీన్ని టైడల్ లాకింగ్ అంటారు. ఎందుకంటే చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి తిరగడానికి పట్టే సమయం, తన చుట్టూ తాను ఒకసారి తిరగడానికి పట్టే సమయం రెండూ సమానంగా ఉంటాయి. సుమారు 27 రోజులు. ఇది యాదృచ్ఛికంగా జరిగిందా? లేదూ కాదు. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం భూమి గురుత్వాకర్షణ శక్తి చంద్రుని భ్రమణాన్ని నెమ్మదింపచేసి ఇలా తనతో సింక్రనైజ్ చేసుకుంది. అందుకే ఎప్పుడూ ఒకే ముఖం మనవైపుంటుంది. అంటే చంద్రుడి అవతలివైపు మనం చూడలేని చీకటి భాగం ఎప్పుడూ చీకటిగా ఉండదన్నమాట. ఉండదు. దానికి కూడా సూర్యరశ్మి తగులుతుంది, కాని మనకు కనిపించదు అంతే. సరే, ఇది సహజ ఉపగ్రహం. మరి మానవ నిర్మిత ఉపగ్రహాల సంగతేంటి? వాటిని మనం అంతరిక్షంలోకి పంపినా మన కళ్ళు, చెవులు అని చెప్పొచ్చు. కమ్యూనికేషన్, వాతావరణాన్ని అంచనా వేయడం, జీపీఎస్ నావిగేషన్ ఇలా ఎన్నో పనులకు ఉపయోగిస్తాం. భారతదేశం కూడా ఇన్సాట్, ఐఆర్ఎస్, ఎడ్యుశాట్ వంటి ఎన్నో ఉపగ్రహాలను ప్రయోగించింది. అవును. ఇక్కడ మనం మన ఇస్రో గురించే గర్వంగా చెప్పుకోవాలి. ముఖ్యంగా మంగళయాన్ లేదా మార్స్ ఆర్బిటర్ మిషన్ గురించి. ఖచ్చితంగా. మంగళయాన్ విజయంతో అంగారకుడిని చేరిన 4వ అంతరిక్ష సంస్థగా ఇస్రో నిలిచింది. కాని దాని అసలు గొప్పతనం వేరే ఉంది. ఏంటది?
దాని ఖర్చు. హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమా గ్రావిటీ బడ్జెట్ కంటే తక్కువ ఖర్చుతో మనం అంగారకుడి కక్షను చేరుకున్నాం. నిజమే. రెండవది, మొదటి ప్రయత్నంలోనే ఈ ఘనతను సాధించిన ఏకైక దేశం భారతదేశం. అమెరికా, రష్యా వంటి దేశాలు కూడా మొదటి ప్రయత్నంలో విఫలమయ్యాయి. ఇది ఇస్రో శాస్త్రవేత్తల ప్రతిభకు నిదర్శనం. అంగారకుడు, బృహస్పతి కక్షల మధ్యలో గ్రహశకలాల వలయం ఒకటుంది కదా. ఆస్టరాయిడ్ బెల్ట్. అవును. ఇవి ఒకప్పుడు పేలిపోయిన గ్రహం యొక్క ముక్కలని ఒక సిద్ధాంతముంది. ఇది ఎంతవరకు నిజం? అదొక పాత సిద్ధాంతం. ఇప్పుడు శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే అవి అసలు గ్రహంగా ఏర్పడలేకపోయిన ముక్కలని. ఎందుకని? సౌర కుటుంబం ఏర్పడుతున్న తొలి రోజుల్లో బృహస్పతి యొక్క అపారమైన గురుత్వాకర్షణ శక్తి ఆ ప్రాంతంలోని వస్తువులను ఒక చోట చేరి గ్రహంగా ఏర్పడకుండా అడ్డుకుంది. అందుకే అవి అలా ముక్కలుగానే మిగిలిపోయాయి. అంటే అవి మన సౌర కుటుంబం యొక్క పుట్టుకకు సంబంధించిన శిలాజాలు లాంటివి. సరిగ్గా ఆ మాట. అద్భుతం. మనం రాత్రి ఆకాశంలో మినుకుమనే చుక్కల దగ్గర మొదలుపెట్టి నక్షత్ర రాశులు, గ్రహాలు, భూమి ప్రత్యేకత, చివరికి అంతరిక్షంలోకి మానవాళి వేస్తున్న అడుగుల వరకు ఒక అద్భుతమైన ప్రయాణం చేశాం. అవును, ఈ చర్చలో మనం గ్రహించాల్సిన ముఖ్యమైన విషయమేమిటంటే మనం చూసే ప్రశాంతమైన ఆకాశం వెనుక ఒక డైనమిక్, నిరంతరం మారుతున్న వ్యవస్థ ఉంది. అందులో భూమి అనేది కేవలం ఒక గ్రహం కాదు. అదొక అపురూపమైన ప్రదేశం. కరెక్ట్. సరైన పదార్థాలు, సరైన దూరం, సరైన సమయం అన్నీ కలిసిన ఒక అరుదైన ప్రదేశం. జీవమనేది ఎంత అరుదైనదో, మన గ్రహం ఎంత విలువైందో ఇది మనకు గుర్తు చేస్తుంది. మనం చూసిన ఆధారాల ప్రకారం 2006 వరకు 9 గ్రహాలుండేవని, కాని ప్లూటోను ఆ జాబితా నుంచి తొలగించారని తెలుస్తోంది. ఆ 9వ గ్రహానికి ఏమైంది అనే ప్రశ్న మూలాల్లో కూడా ఉంది. అవును. ఇది మనల్ని ఒక ఆసక్తికరమైన ఆలోచనతో వదిలివేస్తోంది. అసలు ఒక ఖగోళ వస్తువును గ్రహం అని నిర్వచించేది ఏమిటి? మరియు సైన్స్ తన అవగాహనను మార్చుకున్నప్పుడు ఒక వస్తువు తన హోదాను ఎలా కోల్పోతుంది? మన విశ్వం గురించిన మన నిర్వచనాలు కూడా విశ్వంలాగే నిరంతరం మారుతూ ఉంటాయనడానికి ఇదొక గొప్ప ఉదాహరణ.